గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి 24 గంటలు కష్టపడుతున్నారు. దాంట్లో ఏం రావట్లేదు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి కానీ, అలాగే రాష్ట్ర కొత్త కంపెనీలు రావటం కానీ, ఏదన్నా కూడా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు. దాన్ని ఎవరైనా సరే అప్రిషియేట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఈ 2 రోజుల నుంచి టీవీలో డిబేట్లు ఇవన్నీ చూస్తున్నాం అల్లు అర్జున్ వాటి గురించి. అది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అది అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎవరో కూడా సపోజ్ అల్లు అర్జున్ తీసుకున్నాం, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు ఎక్కడ విజయవాడ, వాళ్ళ నాన్నమ్మ గారి ఊరు ఎక్కడ పాలకొండ. ఆయన రాష్ట్రం క్రైసిస్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు దిశగా ఆలోచించి ఎవరైతే బాగుంటుంది అనేది ఆ విధంగా సపోర్ట్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు ఆయన నంద్యాల వెళ్ళి ఏమైంది, 12,333 ఓట్లు మైనస్. అల్లు అర్జున్ ఎక్కడైతే నా ఫ్రెండ్ అని నంద్యాల వెళ్ళాడు, ఆయన 12,333 ఓట్లతో మైనస్లో పోయింది. యాక్చువల్గా ఆయన ఏదో వెళ్ళాడే, అది ఒక ముగిసిన అధ్యాయం, దాని గురించి విడిచిపెట్టేటివే. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల నుంచి ఇప్పుడు కడప నుంచి శ్రీకాకుళం వరకు వాటర్ మహాశైలందరూ కూడా ఒకటే తీర్పు ఇచ్చారు. ఒక తుఫాన్ వచ్చింది, 175 సీట్లకి 164 సీట్లు ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడూ కని విని చూడలేదు, జరగదు కూడా భవిష్యత్తులో కూడా. సో ఇప్పుడు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ఒకవైపు నిలబడినప్పుడు ఆయన విడిగా నా ఫ్రెండ్ నేను వెళ్ళిందంటే అది ఆ రోజు జరిగిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. దాని గురించి మనం ఇంకా ఎక్కువ కామెంట్ చేసింది ఏముండదు. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరూ నిలబడాలి. జై జనసేన, జై ఎన్డీఏ. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్ వల్ల వచ్చే సినిమా మీద ప్రభావం పడుతుంటారా? యాక్చువల్గా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా మెగా అభిమానులు జనరల్గా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైపు కాంట్రవర్సీ పెరిగినప్పుడు దాన్ని సరి చేసుకోకపోతే డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది.